ఎవరైతే సమయ పాలనతో దేవుణ్ణి సేవిస్తారో, దేవుణ్ణి సేవించడానికి ఎవరైతే ఆరాట పడతారో, ఎవరైతే తొందర పడతారో, వారి జీవితాల మీద తప్పకుండా దేవుని దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. క్రమక్రమంగా వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ ఆసక్తిని బట్టే, నీవు చూపుతున్న ఆసక్తిని బట్టే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరో బలవంతం చేయనవసరంలా, దేవుని సేవకులు మాటి మాటికి ఫోన్ చేయనవసరంలా, చెప్పనవసరంలా. ఇలా తోటి విశ్వాసం వచ్చి టైం అవుతుంది కానీవే, టైం అవుతుంది కానీరా, టైం అవుతుంది కానీ అక్క, తొందరగా కానీ పనులు, టైం అవుతుంది అంటారు. టైం అయిపోయింది అప్పటికే. అమ్మా టైము అప్పటికే సగం అయిపోయింది, ఇంకా అవుతుంది కాదు అన్నా సరే నిర్లక్ష్యమే. టైం అవుతుందని చెప్పినా సగం అయిపోయినా ఇంకా ధీమానే కొంతమందికి. ఎలా చూస్తావు దేవుని కార్యాలు? ఎలా చూస్తావు దేవుని దీవెనలు? వారు గొర్రెల కాపర్లు రాత్రి వేళ ఎప్పుడైతే వారికి వార్త తెలిసిందో, ఇదిగో రక్షకుడు పుట్టాడు అనగానే త్వరగా వెళ్ళారు. వారు రాత్రిపూట త్వరగా బయలుదేరి వెళ్ళి దేవుణ్ణి స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తీర్మానం చేయాలి. ప్రభువా, నేను కూడా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి త్వరపడతానయ్యా, త్వరపడతాను తండ్రి.